నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించి హోమికేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి హోమికేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబితా గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందంటారు? లంబార్ స్పాండిలోసిస్ అనగా ఆర్థరైటిక్ చేంజెస్ అంటే డీజనరేటివ్ చేంజెస్ ఇన్ లంబార్ వర్టిబ్రే అంటే వెన్నుపూసలో ఉన్నటువంటి నడుం ప్రాంతంలో ఉన్నటువంటి వర్టిబ్రేలో ఆర్థరైటిక్ చేంజెస్ ఆర్ డీజనరేటివ్ చేంజెస్ వచ్చినట్టయితే కనుక దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటాము. ఇక్కడ మనకి మెయిన్గా స్పేస్ కాంప్రమైజ్ అంటే న్యాచురల్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ డిస్టర్బ్ అయిపోయి ఆ యొక్క స్పేస్ అనేది తక్కువ అవ్వటం లేదా కాంప్రమైజ్ అవ్వడం, అక్కడ ఉన్నటువంటి స్పాంజీ సబ్స్టెన్స్ అరిగిపోవడం, అరుగుదల అయినప్పుడు ఈ లంబార్ స్పాండిలోసిస్ చేంజెస్ అనేది కనిపిస్తాయి. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయండి? యూజువలీ లంబార్ స్పాండిలోసిస్లో నడుం ప్రాంతంలో ఉన్నటువంటి నొప్పితో పాటు అక్కడ స్పైన్లో అంటే వర్టిబ్రేలో ఉన్నటువంటి నర్వ్ అంటే అతిపెద్ద షియాటిక్ నర్వ్ అంటే L3, L4, L5 నుంచి పాస్ అయినటువంటి షియాటిక్ నర్వ్ ఒకవేళ కంప్రెస్ అయినట్టయితే కనుక దాన్ని షియాటికా అంటాము. ఆ యొక్క నర్వ్ రైట్ సైడ్ కంప్రెస్ అయినట్టయితే కనుక రైట్ షియాటికా, లెఫ్ట్ సైడ్ కంప్రెస్ అయినట్టయితే కనుక లెఫ్ట్ షియాటికా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నడుం నుంచి కూడా వెనక అంటే పిరుదుల భాగం నుంచి వెనక కాళ్ళ వెనక భాగం వరకు కూడా నొప్పి రేడియేట్ అవ్వటము, చాలా తీవ్రమైన నొప్పి ఉండటము, నార్మల్ యాక్టివిటీ వాళ్ళు చేసుకోలేకపోవడం అంటే వాకింగ్ కూడా చేసుకోలేకపోవడం అనేది కొంతమంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. ఈ యొక్క లంబార్ స్పాండిలోసిస్ రేడియేటింగ్ పెయిన్ లేదా నడుం ప్రాంతంలో లోవర్ అబ్డమినల్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో యూరిన్ అండ్ స్టూల్ ఇన్కాంటినెన్స్ అంటే వాళ్ళకి తెలియకపోవడం అంటే మూత్రం కానీ లేదా మోషన్ కానీ వాళ్ళకి తెలియకుండా పాస్ అయిపోవడం, ఇలాంటివి కూడా గ్రేవ్ సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో లంబార్ స్పాండిలోసిస్ స్టార్టింగ్ స్టేజెస్లోనే దాన్ని గుర్తించడం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుందండి? యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ అనేది ఆర్థరైటిక్ చేంజెస్, డీజనరేటివ్ చేంజెస్, వేర్ అండ్ టేర్ వలన అంటే ఏజ్తో పాటు మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా దాన్ని ఆ ప్రాంతంలో స్ట్రెస్ పడినటువంటి పేషెంట్స్లో అంటే రెగ్యులర్గా 6 to 8 అవర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకే ప్లేస్లో కూర్చొని ఉన్న వాళ్ళల్లో లంబార్ స్పాండిలోసిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ యొక్క లంబార్ స్పాండిలోసిస్ అనేది కొంతమందిలో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ వల్ల యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. బట్ సమ్ ఇన్ఫెక్షన్స్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి లేదా స్పాండైలో ఆర్థరోసిస్ అంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, ఇలాంటి కేసెస్లో ఇన్ఫెక్టరీ చేంజెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క సైనోవల్ ఫ్లూయిడ్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చినటువంటి ఇన్ఫెక్షన్తో మనకి ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది. దీన్ని మనం స్పాండిలైటిస్ అంటాము. ఈ యొక్క స్పాండిలైటిస్లో పెయిన్ అనేది తీవ్రంగా ఉంటుంది. అంటే లంబార్ స్పైన్లోనే కాకుండా వివిధ రకాల జాయింట్స్లో కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చేతి వేళ్ళల్లో కానివ్వండి, కాళ్ళ వేళ్ళల్లో కానివ్వండి, బ్రెస్ట్ జాయింట్లో కానివ్వండి, ఎల్బో జాయింట్లో కానివ్వండి, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని స్పాండిలైటిస్ అంటాము. ఈవెన్ లంబార్ రీజన్లో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా ఏ వయసు వారిలో ఇది కనిపిస్తూ ఉంటుందండి? యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ అనేది వేర్ అండ్ టేర్ వలన ఏజ్ వల్ల వచ్చినటువంటి చేంజెస్, డీజనరేటివ్ చేంజెస్. సో 45+ ఏజ్ గ్రూప్లో మనకి లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. బట్ డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఒబిసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో లేదా ఎక్కువగా బరువులు ఎత్తే వాళ్ళలో, ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళలో, డ్రైవింగ్ చేసే వాళ్ళలో ఈ యొక్క లంబార్ స్పాండిలోసిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా అంటే ఈవెన్ 25+ ఏజ్ గ్రూప్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో మెన్స్తో పోల్చితే స్త్రీలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రీజన్స్ ఏంటి అనుకోవచ్చు అండి? యూజువల్లీ ఫీమేల్స్లో హైపోథైరాయిడ్ కేసెస్లో లేదా కాల్షియం డెఫిషియన్సీ వల్ల వేర్ అండ్ టేర్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి యాక్టివిటీలో ఒకవేళ స్పైన్ మీద స్ట్రెస్ పడేటువంటి వర్క్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్టయితే కనుక దానివల్ల డీజనరేటివ్ చేంజెస్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అండ్ ఒబిసిటీ అంటే నార్మల్ ఐడియల్ వెయిట్ కంటే కూడా 10 kgs కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ యొక్క చేంజెస్ అనేది అంటే వేర్ అండ్ టేర్ వలన మనం యూజువలీ మన బాడీ వెయిట్ వల్ల కూడా
ఈ యొక్క జాయింట్స్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే యంగర్ ఏజ్ గ్రూప్స్ అంటే 30+ ఏజ్ గ్రూప్స్లో కూడా మేల్స్లో కూడా కనిపిస్తుంది. క్లినిక్లో ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లలో సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబర్ స్పాండిలోసిస్ కానీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ లంబార్ స్పాండిలోసిస్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లంబార్ స్పాండిలోసిస్ యూజువల్లీ మనకి డీజనరేటివ్ చేంజెస్ రాకముందే అంటే పోస్చర్ వల్ల ఆ యొక్క స్పైన్ ఏరియాలో డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడే మనకి నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక స్టార్టింగ్ స్టేజెస్లో లేదా గ్రేడ్ 1 స్పాండిలోసిస్ టైంలోనే దాని యొక్క కారణాలు తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది సివియారిటీ పెరిగే అవకాశం ఉండదు. అలాగే మీకు లంబార్ స్పాండిలోసిస్ కొన్ని కారణాలు అంటే పోస్చర్ వల్ల కాకుండా ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానివ్వండి లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటి వల్ల వచ్చినట్టయితే కనుక ఆ యొక్క సిఆర్పి లెవెల్స్ ఈఎస్ఆర్ లెవెల్స్ నార్మల్కి తీసుకొచ్చి దాని యొక్క ఎక్స్టెన్షన్ ఆఫ్ డిజీజ్ని స్టాప్ చేయడం చాలా అవసరం ఉంటుంది. సో కొందరిలో ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేది పుట్టుకతోనే వస్తుంది అని అంటారు. ఎంతవరకు నిజం ఉందంటారు ఇందులో? యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ పుట్టుకతో రావడం అనేది బర్త్ డిఫెక్ట్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ కూడా మనం జీన్ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చినటువంటి చేంజెస్లోనే మనకి పుట్టుకతో వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ద సిమ్టమ్స్ మాత్రం మనకి కొన్ని ఏళ్ల తర్వాత అంటే ఒక 5 years 6 years తర్వాతనే బయటికి ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది చాలా యంగర్ ఏజ్ గ్రూప్స్లో అంటే 17-18 yearsలోనే మనకి బయటపడే అవకాశం ఉంటుంది. అంతవరకు కూడా ఆ యొక్క ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ అంటే బై బర్త్ టిల్ టీనేజ్ ఏజ్ వరకు కూడా ఆ యొక్క సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉండదు. అలాగే 17-18 yearsలో వచ్చినటువంటి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్లో చాలా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉండటము, స్పైన్ మొత్తము కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్టిఫ్నెస్ బాగా తీవ్రంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అతి త్వరగా దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఆ స్టిఫ్నెస్ని ఫైబ్రోటిక్ చేంజెస్ ఏవైతే స్పైన్లో ఉంటాయో అవన్నీ కూడా ఆపే అవకాశం ఉంటుంది. సో ఈ లంబార్ స్పాండిలోసిస్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమా అండి ఏమన్నా? ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజెస్లో ఒకవేళ ఈ యొక్క డీజనరేటివ్ చేంజెస్ని మనం స్టాప్ చేయనట్టయితే కనుక కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఆ కాల్షియం డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవడం, విటమిన్ డి డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోకపోతే కనుక ఈ యొక్క బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోవడం, ఆస్టియోపోరోటిక్ చేంజెస్ డెవలప్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. దానివల్ల గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 చేంజెస్ కూడా కనిపిస్తాయి. సో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా అయిపోవడం, కొంతమందిలో లంబార్ పెయిన్ నుంచి కూడా వాళ్ళకి ఈవెన్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్, ఇన్కాంటినెన్స్ ఆఫ్ బవల్ మూమెంట్స్, అలాగే కాళ్ళు పారలైటిక్ చేంజెస్ కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో స్టార్టింగ్ స్టేజెస్లోనే దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. కాలర్ ఉన్నారండి, భీమయ్య గారు మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. మేడం మా మిస్సెస్ పేరు భాగ్యలక్ష్మి అండి. ఓకే, ఆమెకి స్పైన్ ప్రాబ్లం వచ్చింది మేడం. ఈ మెడ ముక్కలు 3, 4, 5 ఓకే, ఈ జైన్లలో ప్రాబ్లం ఉందని చెప్పేసి మేము కర్నాటకలో చూపిస్తే చెప్పారు మేడం. ఓకే. ఏజ్ ఎంతండి? మేడం ఏజ్ 34 ఉంటుంది మేడం. 34. ఓకే. అయితే కర్నాటక మందులు వాడాము కొద్ది రోజులు, అయినా కూడా అవి తగ్గట్లేదు మేడం. ఓకే. L3 L4లో చేంజెస్ అన్నారు. ఏముంది? డిస్క్ బల్జ్ ఉంది, నర్వ్ కంప్రెషన్ ఏముంది అని చెప్పినారు. ఆమెకి ఈ రైట్ సైడ్ పెయిన్ వస్తుంది మేడం, కాలు చెయ్యి ఓకే రావడం. ఓకే. సో ఇక్కడ మనకి నర్వ్ కంప్రెషన్ అవుతుంది, తిమ్మిర్లు రావడము, మొద్దు బారడము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ క్లియర్ కట్గా మీరు షియాటికా చెప్తున్నారు. సో 34 ఏజ్ గ్రూప్లోనే ఇది వస్తుంది అంటే దీనికి కారణం ఫస్ట్ చెక్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉందా, వేర్ అండ్ టేర్ ఉందా, ఇమీడియట్గా తను చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రెస్ట్లో ఉంచాలి పేషెంట్ని. ఎందుకంటే షియాటికా డెవలప్ అయిపోయింది కాబట్టి ఆ కరెక్షన్ అయిన తర్వాత అంటే లంబార్ స్పైన్లో వచ్చినటువంటి చేంజెస్ కరెక్ట్ అయిన తర్వాతనే నార్మల్ ఎక్సర్సైజెస్తోని లంబార్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయించాలి. సో హోమియోపతిలో లంబార్ స్పాండిలోసిస్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి?
యూజువల్లీ లంబార్ స్పాండిలోసిస్ ఆర్ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఈ యొక్క డీజనరేటివ్ చేంజెస్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని పూర్తిగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మా యొక్క హోమియోకేర్ ఇంటర్నేషనల్లో రీసెర్చ్ బేసిస్లో మీకు కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ బోన్ ఈ యొక్క చేంజెస్లో రిజల్ట్ అనేది చాలా చక్కగా కనిపిస్తోంది. అలాగే మీకు కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ లేదా సిఆర్పి లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆర్ఏ ఫ్యాక్టర్ లెవెల్స్, డయాగ్నోసిస్ ఆఫ్ ద కేస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ ట్రీట్మెంట్ ఇన్ ద కరెక్ట్ ప్రాసెస్, అంటే రూట్ కాజ్ నుంచి కూడా దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఇలాంటి కేసెస్ని పూర్తిగా అంటే మా దగ్గర వచ్చినటువంటి కేసెస్లో 90% కేసెస్లో మనకి పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో లంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? యూజువల్లీ ఒబిసిటీ అనేది చాలా అవాయిడ్ చేయాలి. అంటే లంబార్ స్పాండిలోసిస్లో ఒబీస్ పీపుల్లో లంబార్ స్పాండిలోసిస్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయిన తర్వాత మన దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో వెయిట్ కంట్రోల్ అనేది చాలా అవసరం. ఒకవేళ వెయిట్ చాలా ఎక్కువ ఉన్నట్టయితే కనుక వెయిట్ కంట్రోల్ చేస్తూ, అలాగే కాల్షియం డెఫిషియన్సీ చెక్ చేస్తూ, అలాగే వేర్ అండ్ టేర్ అనేది ఎంతవరకు ఉంది, అంటే సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం ఎంతవరకు ఉంది, దాన్ని మెయింటైనింగ్ ఆఫ్ ద పేషెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినట్టయితే కనుక సింపుల్ మెడిసిన్స్ అండ్ లంబార్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గ్రేడ్ 3, గ్రేడ్ 4 చేంజెస్ వచ్చినటువంటి పేషెంట్స్ వచ్చినట్టయితే కనుక ఫస్ట్ 3 months రెస్ట్లో మా యొక్క ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాతనే కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం అండ్ కంట్రోల్ అండ్ వెయిట్ కంట్రోల్ కూడా ఫస్ట్ 3 monthsలోనే చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాలర్ ఉన్నారు మ్యామ్. రత్నం గద్వాల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్తాను. నమస్తే డాక్టర్ అమ్మ. నమస్తే, చెప్పండి. ఏం లేదు మేడం, నేను లాక్డౌన్ పీరియడ్లో బయటికి వెళ్ళకుండా ఒకటే కుర్చీలో కూర్చోవడం, మంచం మీద పడుకోవడం వల్ల ఈ నడుములు కిడ్నీల కింది భాగాన 2 భాగాలు బాగా నొప్పి చేస్తున్నాయి. అట్టిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ రైట్ చెవి కింది నుంచి భుజం దాకా ఆ జాయింట్ దగ్గర బాగా నొప్పి ఉన్నది. ఓకే, ఏం రోగం అంటారో ఏమో అర్థమవుతలేదు మేడం. ఓకే, రైట్ షోల్డర్లో పెయిన్ ఉంది. షోల్డర్లో పెయిన్ ఉంది. ఓకే, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉందా షోల్డర్ జాయింట్లో? కొద్దిగా లైట్గా ఉంటుంది మేడం. అది ఎక్సర్సైజ్ లాగా చేతులు ఊపడము, కొద్దిగా దూరం నడచడం చేస్తే తగ్గుతుంది. ఓకే ఓకే, మీకు డయాబెటీస్ ఉందా? డయాబెటీస్ లేదు మేడం. సో మీకు లంబార్ స్పాండిలోసిసే కాదు, సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఉన్నట్టుంది. అంటే మెడ ప్రాంతంలో నుంచి భుజం వరకు కూడా నొప్పి వస్తున్నది కాబట్టి. సో ఈ డిజనరేటివ్ చేంజెస్ మెడ ప్రాంతంలో అండ్ నడుం ప్రాంతంలో అన్ని రీజన్స్లో కూడా అరుగుదల అనేది కనిపిస్తుంది. సో మీరు ఇమీడియట్గా ఈ యొక్క అరుగుదల ఎంత సివియారిటీ ఉంది, ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. హోమియోపతితో ఇది పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మల్టిపుల్ లెవెల్స్లో ఉంది, సర్వైకల్ రీజన్, లంబార్ రీజన్, ఈవెన్ కొంతమందిలో C1, C2 మొత్తం C1 నుంచి C5 వరకు, అలాగే L1 నుంచి L5 వరకు కూడా డిజనరేటివ్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. C6, C7లో వచ్చినట్టయితే కనుక ఈ షోల్డర్ జాయింట్లో ఇలా రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా దీనికి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి. వైష్ణవ్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు పీసీఓడి ఉందండి. ఓకే, దానికి హాస్పిటల్ అంటే టాబ్లెట్స్ ఇచ్చిండ్రు 1 month వాడమని. ఓకే, అది నార్మల్గా తగ్గిపోయేది ఏమైనా ఉందని కాల్ చేస్తాను. పీసీఓ అనేది క్రానిక్ ప్రాబ్లమ్మా, నార్మల్గా తగ్గిపోదు. అది దానికి ఒక పద్ధతి ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పీసీఓడి నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాట్ అక్యుములేషన్ అనేది పీసీఓడిలో కూడా కనిపిస్తుంది. సో మీరు ఇమీడియట్గా దానికి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఎనీ హార్మోనల్ ట్రీట్మెంట్ మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. సో పీసీఓడిలో మీకు ఉన్నటువంటి అంటే బాడీ వెయిట్ పెరిగిపోవడం కానీ, యాక్నీ డెవలప్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటున్నాను. కాలర్ ఉన్నారండి. బెనర్జీ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ మేడం, నాకు ఇది కొద్దిగా L4, ప్రాబ్లం మేడం. ఏం ప్రాబ్లం అండి? L4, ఓకే, L4, L5 చెప్పండి. దాని నుంచి మొత్తం మెడిసిన్ వాడాను మేడం. ఓకే,
ఎంత మెడిసిన్ వాడా తగ్గట్లేదు మేడం. ఓకే, మీ ఏజ్ చెప్పండి. 38 మేడం. 38. ఓకే, ఎంఆర్ఐ ఏమైనా తీయించినారా? ఎంఆర్ఐ తీపించుకున్నా మేడం. Okay. అదే కొద్దిగా డిస్క్ బల్బ్ వచ్చినట్టు అనిపించింది. ఓకే ఓకే, కాల్షియం అండ్ విటమిన్ డి కూడా ఒకసారి మీరు చెకప్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో మీ యొక్క డిస్క్ బల్జ్ అనేది నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుందమ్మా. సో ఈ లంబార్ స్పాండిలోసిస్కి సంబంధించి హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి? ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. లంబార్ స్పాండిలోసిస్లో స్టార్టింగ్ స్టేజెస్లో పూర్తిగా నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ L4, L5 అండ్ ఇవన్నీ కూడా మనకి డిస్క్ కంప్రెషన్ అవ్వడం, నర్వ్ కంప్రెషన్ అవ్వడం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకవేళ గ్రేడ్ 5 వచ్చినట్టు అయిన కేసెస్ కూడా మనం పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఎర్లీగా వచ్చినట్టయితే కానీ చాలా తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇక్కడ లంబార్ స్పాండిలోసిస్ అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్లో పెయిన్ కిల్లర్స్తో ఓన్లీ పెయిన్ రిలీఫ్ జస్ట్ ఫర్ 4-5 అవర్స్ దొరికిపోతుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం మీకు హోమియోపతి ట్రీట్మెంట్తో వస్తుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందంటారు? సర్వైకల్ రీజన్ అంటే మెడ ప్రాంతంలో వెనక భాగంలో ఉన్నటువంటి స్పైన్లో డిస్టర్బ్ అయినా కానీ, పొజిషన్ వల్ల కానీ, సేమ్ డీజనరేటివ్ చేంజెస్ వల్ల కానివ్వండి, సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో పొజిషన్ వల్ల అంటే చాలా ఎక్కువ అవర్స్ టుగెదర్ ఫార్వర్డ్ బెండింగ్ అంటే స్టడీయింగ్ చేసేటువంటి స్టూడెంట్స్లో కానివ్వండి, లేదా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కంటిన్యూస్గా సిస్టమ్ మీద కూర్చునేటువంటి పేషెంట్స్ కానివ్వండి, ఈ యొక్క సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ యొక్క డీజనరేటివ్ చేంజెస్ అనేది మనకి ఎర్లీ స్టేజెస్ అంటే జస్ట్ 17, 18, 20 ఇయర్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క పేషెంట్స్ని మనం ఇక్కడ రుమటైడ్ ఆర్థరైటిస్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది, సిఆర్పి లెవెల్స్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొంతమందిలో సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది C1, C2 రీజన్లో ఒకవేళ డీజనరేషన్ కనిపించినట్టయితే కనుక సివియర్ వర్టిగోతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు. అంటే అక్కడ నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల వాళ్ళు నార్మల్ పొజిషన్ నుంచి స్ట్రైట్గా కూర్చోవడం వల్ల కానివ్వండి, లేదా కూర్చున్న పొజిషన్ నుంచి నుంచునే పొజిషన్కి లేచినప్పుడు కానివ్వండి సివియర్ వర్టిగోతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నార్మల్ యాక్టివిటీ కూడా చేసుకోలేకపోతూ ఉంటారు. సో ఈ యొక్క రీజన్లో నర్వ్ కంప్రెషన్ అయినట్టయితే కనుక వర్టిగో కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ చక్కగా ఉన్నాయి. ఎనీ పెయిన్ కిల్లర్స్ అండ్ ఎనీ వర్టిగోకి తీసుకోవాల్సినటువంటి ట్యాబ్లెట్స్ వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా హోమియోపతిలో సర్వైకల్ స్పాండిలోసిస్కి కూడా పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ దొరికిపోతుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ ఏంటండి? సర్వైకల్ స్పాండిలోసిస్లో వర్టిగో కాకుండా మీకు నేప్ ఆఫ్ ద నెక్లో నొప్పి రావడం, అంటే మెడ వెనుక ప్రాంతంలో నొప్పి రావడం, మెడ నుంచి భుజాలలో నొప్పి రావడం, అక్కడి నుంచి కూడా చెయ్యి మొత్తం కూడా అంటే తిమ్మిరి కానివ్వండి, పెయిన్ ఎక్కువగా రావడం కానివ్వండి, టింగ్లింగ్ సెన్సేషన్, మొద్దుబారడం, ఇలాంటివి కాకుండా గ్రిప్ ఆఫ్ ద హ్యాండ్ అనేది కూడా చాలామంది కోల్పోతూ ఉంటారు. అంటే చిన్న వెయిట్స్ కూడా లేపలేకపోవడము, ఇలాంటివి మనకి యూజువలీ హౌస్ వైఫ్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. రెగ్యులర్గా వాళ్ళకి వచ్చేటటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ హ్యాండ్తో ఉంటుంది. కాబట్టి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా వెరీ ఫాస్ట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో సింపుల్ నెక్ పెయిన్ అని నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక సివియారిటీ ఆఫ్ డిసీజ్ అనేది గ్రేడ్ 4లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాలర్ ఆదిలాబాద్ నుంచి హనుమానులు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో అమ్మా, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అయితే నాకు కుడి చేతుకు 2 ఏళ్ళు పని చేయలేదమ్మా. ఓకే, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం? ఒక 2-3 నెలల నుంచి ప్రాబ్లం ఉందమ్మా. ఏమైనా టెస్టులు చేయించినారా? ఇల్లు కట్టి పని చేస్తాను నేను. ఓకే, అయితే కుడి చేతి 2 ఏళ్ళు పని చేయలేదు, కొన్ని రోజుల వరకు చేతే పని చేస్తలేదు. ఓకే, హైదరాబాద్ లో ఉస్మానియాలో చూపించుకుంటే ఎంఆర్ఐ తీసి ఓకే, డిస్క్ అరిగిందని చెప్పిందమ్మా మెడలో. మరి అక్కడ నుంచి నెల టాబ్లెట్లు వాడినా కానీ నొప్పి అయితే తగ్గలేదు. పెయిన్ కిల్లర్స్తో ఇది నొప్పి తగ్గదు. ఎందుకంటే మీకు ఆ యొక్క 4-5 అవర్స్ వరకే నొప్పి తగ్గినట్టుగా కనిపించి మళ్ళీ అదే పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మీరు వర్క్ చేసుకునే వాళ్ళని చెప్తున్నారు కదా, ఆ యొక్క డైలీ యాక్టివిటీ ఆఫ్ వర్క్ చేసుకోలేకపోతారు. అంటే యూజువలీ వెయిట్ లిఫ్ట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తే ఇంకా అరిగిపోతుంది. ఫస్ట్ దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హోమియోపతి ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది
సో సాధారణంగా ఎక్కడైనా నొప్పి వచ్చిందంటే ఆయింట్మెంట్స్ రాస్తూ ఉంటారు. సో అలా చేయడం మంచిదే అంటారా, లేదంటే ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? యూజువల్లీ పెయిన్ రిలీఫ్ కోసము వార్మ్ అప్లికేషన్స్ కానివ్వండి, హాట్ అప్లికేషన్స్, ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కూడా చెప్తూ ఉంటాం. దాంతో మనకి నెగిటివ్ ఎఫెక్ట్ ఏం లేకపోయినప్పటికీ ఆ యొక్క పెయిన్ రిలీఫ్ కోసం మీరు అలా చేసిన తర్వాత ఒకవేళ పెయిన్ రిలీఫ్ వచ్చినట్టయితే కనుక దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దానికి ట్రీట్మెంట్ అంటే అసలైన కారణాలు తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అది డీజనరేషన్ అయినట్టయితే కనుక కాల్షియం డెఫిషియన్సీ ఉంటే దాని సప్లిమెంటేషన్ ఒకవేళ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క ప్రాబ్లం అనేది ఇంకా నెక్స్ట్ గ్రేడ్కి, నెక్స్ట్ సివియారిటీ ఆఫ్ డిజీజ్కి వెళ్లకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? సర్వైకల్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్లో కానివ్వండి, హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో మీ యొక్క కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ బోన్ లెవెల్లో మీకు చేంజెస్ రావటం వల్ల ఈ యొక్క ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఆర్ డెన్సిటీ ఆఫ్ బోన్ పెరగటం వల్ల మీకు ఈ పెయిన్ రిలీఫ్ రావటం, అలాగే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తోని నార్మల్ కర్వేచర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారండి, జహీరాబాద్ నుంచి సబీర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం, మా అమ్మకి ఏజ్ 55 వరకు ఉంటుంది. ఓకే ఆమె కొద్దిగా హెవీ పర్సనాలిటీ. ఓకే అయితే ఆమెకి బీపీ కూడా ఉంటుంది ఆమెకి. ఓకే అయితే ఆమెకి ఎప్పుడు తరచూ ఆమెకి ఎప్పుడు నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు ఈ దీంతో బాధపడుతుంటదమ్మా. ఓకే ఎన్నిసార్లు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా అప్పటి వరకు మందులు ఇస్తారు. ఓకే తర్వాత ఆమెకి ఒక రోజు తర్వాత మళ్ళీ తగ్గుతుంది, తగ్గి మళ్ళీ అదే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. ఓకే పరీక్షలు ఏం చేయించినారు? అంటే నడుము నొప్పి అని చెప్తున్నారు కదా, దానికి ఎంఆర్ఐ, ఎక్స్రే ఇలాంటివి ఏమైనా చేయించినారా? అదే డాక్టర్ గారు అన్నారంట ఎంఆర్ఐ చేయించండి అని. ఓకే అయితే మా మదర్ ఇక్కడ జైరాబాద్ లో ఉంటారు. ఓకే అయితే ఆమెకి ఇప్పుడు ఎంఆర్ఐ చేయించాలంటే హైదరాబాద్ లో చేయించాలి కదండి, అందుకే చేయించామని ఇట్లా ఇప్పుడు మీతో టీవీ మీద చూస్తుంటే మాట్లాడదామని. అట్లీస్ట్ ఎక్స్రే తీసినట్టయితే కనుక అక్కడ లంబార్ స్పాండిలోసిస్ చేంజెస్ వస్తున్నాయనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నడుము నొప్పి వచ్చినంత మాత్రాన ఓన్లీ స్పాండిలోసిస్ అని మనం అనుకోలేం. ఒకవేళ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, లేదా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ, లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ యొక్క నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ డిజీజ్ అంటే నడుము నొప్పి వచ్చిందని ఇమీడియట్గా మనకి లంబార్ స్పాండిలోసిస్ అనేది డయాగ్నోస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనికి ఎక్స్రే, అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతోనే మీ అమ్మగారికి నిజంగా అసలు ప్రాబ్లం ఎక్కడుంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ట్రీట్మెంట్ సమయంలో పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ట్రీట్మెంట్ సమయంలో పేషెంట్ హెవీ ఎక్సర్సైజ్ అంటే ఫార్వర్డ్ బెండింగ్ లేదా లిఫ్టింగ్ ఆఫ్ హెవీ వెయిట్స్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ డీజనరేటివ్ చేంజెస్ అండ్ నర్వ్ కంప్రెషన్ అవుతుంది కనుక ఈ యొక్క యూజువలీ కంప్లీట్ రెస్ట్ కూడా కొంతమందిలో అవసరం ఉండే అవకాశం ఉంటుంది. అంటే గ్రేడ్ 4 చేంజెస్ వచ్చిన వాళ్ళల్లో పూర్తిగా రెస్ట్తోనే మనకి ఈ యొక్క పెయిన్ అనేది నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ విత్ మెడికేషన్ ఈ యొక్క సివియారిటీ ఆఫ్ పెయిన్ని తగ్గించే అవకాశం ఉండగా సివియర్ వర్క్ కానివ్వండి, ఫార్వర్డ్ బెండింగ్ కానివ్వండి, లేదా ఒబీస్ ఉన్నట్టయితే కనుక ఆ యొక్క ఒబిసిటీ తగ్గించుకోవడం, వెయిట్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే అండి, లంబార్ స్పాండిలోసిస్ అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.